వాళ్ళు గత ప్రభుత్వాల దగ్గర రెగ్యులేషన్ చేసుకుని ఇంకే ఉన్నాయో ఇంకా పాతకు పోయినట్లయితే ఇంకా ఈ ప్రభుత్వ భూముల కింద ఉంటే ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఆక్యుపై చేసుకుని పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉంటాయి. వాళ్ళందరూ బేరానికి రావాలి, అది టార్గెట్ గానే కనిపిస్తుంది. మీరు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు చూసినా ఇంకేది చూసినా ఆ రకమైనటువంటి వాతావరణము క్రియేట్ చేసి భయోత్పాతాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నెరవేర్చుకునేటువంటి ప్రయత్నమే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఏంది, ఇందులో ఇంకొకటి కూడా ఉంది. అందరి పెట్టినట్లయితే ఇట్లా ఆందోళన వచ్చి పెద్ద ఎత్తున అయినట్లయితే ముసుగులో గుద్దులాటలాగా వీళ్ళకి సంబంధించినటువంటి భూములు కూడా కొన్ని ఈ సిటీకి సంబంధించిన భూములు, సిటీ సరౌండింగ్ సంబంధించినటువంటి భూములు, విలువైనటువంటి భూములు ఆల్రెడీ నిజంగానే గవర్నమెంట్ భూములు అయితే వాటిని కూడా ఈ ఈ ఆందోళన పేరుతోటి దొమ్మి జరిగితే కనుక దోపిడీ జరిగినప్పుడు అన్ని ఎత్తుకపోయినప్పుడు ఆ పెద్ద పెద్ద వస్తువులు ఎత్తుకపోయినప్పుడు ఈ పేరుతో ప్రజలకు అంత హెల్ప్ చేస్తున్నాం అనే ఒక దాంతో మొత్తం నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీలో చట్టం చేసి ఇంకేంటారు కలిపి కొట్టరా కావేటరంగా అని అన్ని అందులో భాగంగా వీళ్ళ 100 ఎకరాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే వీళ్ళ పేరు చేయించుకునేటువంటి కుట్ర కూడా ఇన్సైడ్ గా ఉంటది. ఎందుకంటే దేశ విభజన జరిగినప్పుడు, అల్లర్లు జరిగినప్పుడు, మత గొడవలు జరిగినప్పుడు ఏది పడితే అది ఏది పోయినా అది దాంట్లో కింద వెళ్ళిపోతుంది. రికార్డులు మాయమైతాయి, ఆ టైంలో అన్ని మాయమైతుంటాయి. అట్లాంటి వాతావరణం ఒకటి క్రియేట్ చేసి వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తి భూమిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా హైదరాబాద్ చుట్టూ, అందులో ఇంత వేసేసుకుంటారు. మొత్తము నిషేధిత జాబితా, అది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అనే నెక్స్ట్ రాయించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మళ్ళీ ఎవరు ప్రశ్నించకుండా మళ్ళా ఎవరి పర్మనెంట్ సెటిల్మెంట్ కింద చేసుకునేటువంటి ప్లాన్ అయి ఉంటుంది. ఇంతమందిని 1 కోటి మందిని ఇబ్బంది పెడితే సహజ సిద్ధంగా ప్రజల్లో పెద్ద వ్యతిరేకత వస్తుంది. ప్రజలకు చేసినాం అనే పేరుతోటి ఎత్తేసి ఈ మొత్తం పాత జాబితా 2005 కాదు, అంతకుముందు ఏది ఉన్నా కూడా ప్రభుత్వ భూములు అనేవి తీసేయాలి, ఎంజాయ్ చేసేటోళ్ళు చేయనియండి అని నిర్ణయం తీసుకుంటే వీళ్ళు కూడా అందులో జాబితాలోకి వచ్చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటది. అంటే ఇంత అన్సర్టనిటీ ఎందుకు క్రియేట్ చేయాలి, ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేయడం ఎందుకు? సహజ సిద్ధంగా ఉన్నటువంటి దాదాపు పరిష్కరించుకొని నిషేధిత జాబితా 20 లక్షల వరకు వచ్చి ఉన్నటువంటిది ఆ 20 లక్షల ఎకరాలను ఎట్లా పరిష్కరించాలి, ప్రభుత్వ భూములు అయితే ఎట్లా కాపాడుకోవాలనేది చూడకుండా మీరు ఉద్దేశపూర్వకంగా సమస్య క్రియేట్ చేసి ఆ సమస్య పరిష్కారం పేరుతోటి మీరు లాభపడాలని చూసే ఒక ఇంటెన్షనే అది మనం ప్రశ్నించాం. ప్రభుత్వానికి ఉండదు, ఇది సహజ సిద్ధంగా సంక్షేమం చేసే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకి ఇట్లాంటి ఆలోచన ఉండదు, ఇట్లాంటి దురుద్దేశాలు ఉండవు. మీరు వేరే దురుద్దేశం ఉంది చేయబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని క్షమాపణ చెప్పిర్రు. మీరు నేషనల్ లెవెల్లో అంటారు కదా రైతు చట్టాల మీద మోడీ క్షమాపణ చెప్పిండని, మీరు క్షమాపణ చెప్పిర్రు అంటేనే పెద్ద తప్పు చేశారు. ఆ తప్పుని ఇమ్మీడియట్ గా తప్పు అధికారులు అంటున్నారు కదా, మీరు జాగ్రత్తగా గమనించండి మినిస్టర్ గారు. ఆ తప్పు మా అధికారులు తప్పు చేశారు. ఎవరు చెప్తే తప్పు చేశారు? రాజకీయ వ్యవస్థ చెప్తేనే తప్పు. ఆ ప్రశ్నకి సమాధానం లేదు. మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి, అవన్నీ కుదరదు. వీళ్ళ దగ్గరుండే చేయించారు. వీళ్ళకున్న అనుమానాలు ఏంటంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరో ఉన్నటువంటి వాళ్ళు ఈ ధరణి వచ్చేటప్పుడు మొత్తం వాళ్ళు రెగ్యులరైజేషన్ చేసుకురు. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం కోసం వాళ్ళని టార్గెట్ గా పెట్టి మొత్తం పెట్టేసరికి అతలాకుతలం అయిపోయినటువంటి క్షమాపణ చెప్పారంటే మీరు నేషనల్ లెవెల్లో మోడీ కంటే ఎక్కువ చేస్తున్నారండి. ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి కావచ్చు ఇంకెవరికైనా విశ్వాసం రాకపోవడానికి కూడా ఏంటంటే మోడీ ఇటువంటి నియంతృత్వ విషయంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు తెలంగాణను చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. అసలు ఇంతకంటే ఇది ఒక పెద్ద నియంతృత్వంలా కనిపిస్తుంది. ఒక భూమి ఆస్తి హక్కుని కాజేసే హక్కు ఎవరుగా అసలు రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం జోక్యం, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగ ఉల్లంఘనే కదా పౌరుల ఆస్తి హక్కును. వ్యాలిడ్ పాయింట్ సార్ మీరు లేవనెత్తింది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఒకసారి బీజేపీ వాళ్ళు విమర్శించడం కాదు, అరే నువ్వు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ద్వారా జోక్యం చేసుకోవాల్సినటువంటి ఆస్తి హక్కును హరించేస్తున్నారు కదా. ప్రైవేట్ ప్రజల ఆస్తి హక్కును హరించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. సరే మినిస్టర్ గారు ఏం మాట్లాడారో చూద్దాం సార్. అవసరం ఉంది. విజయ్ గారు, మినిస్టర్ గారు ఏం మాట్లాడారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారు మాట్లాడి గోపాలస్వామి గారి దగ్గర లిస్ట్ లో ఉందని చెప్తున్నారు. ఆ లిస్టు మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్ లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది.
అక్కడ డెఫినెట్ గా మా అధికారులదే పొరపాటు ఉంది. అదండి గోపాలస్వామి గారు, మా అధికారులది పొరపాటు ఉంది, మేము శుద్ధపోసలం, పులుగు అడిగిన ముత్యాలం. అది కాదండి, నాకు విజయ్ గారు చెప్పింది ఒక వ్యాలిడ్ పాయింట్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఒక అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇన్వాల్వ్ కాకపోతే 1 కోటి మంది ట్యాంక్ బండ్ వైపే. అంటే ఒక మంత్రిగా ఉండి, అంత పెద్ద స్థానంలో ఉండి, రెవెన్యూ మంత్రిగా ఉండి, హీఈస్ కన్ఫెసింగ్ దాట్ మా అధికారులు తప్పు చేశారని ఈజ్ కన్ఫెసింగ్. అప్పుడు మీరు తప్పు చేసిన వాడు ఏం చేయాలండి? చట్టం ఏం చెప్తుంది? శిక్షించాలి కదా. ఎందుకు శిక్షించావు నువ్వు వాళ్ళని? వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? ఇంతకుముందు నేను చెప్పిన పేరు నలుగురిని రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల మీటింగ్ లో ఏం చెప్పాడప్పుడు? ధరణిని తీసుకుపోయి అదేంటి బంగాళాఖాతంలో కలుపుతా అన్నాడా లేదా? తప్పు చేసిన అధికారులని శిక్షిస్తా, చంచల్ కూడా జైల్లో పెడతా అని అన్నాడు. ఎవరెవరిని? అమేయ్ కుమార్ని, సోమేష్ కుమార్ని, ఇంకెవడో XYZ అందరినీ. ఇప్పటిదాకా ఏమైనా చర్య తీసుకున్నారా? అరే ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా ఎన్నికల కోసం ఉపయోగపడాలని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప చర్యలు అనేవి ఉండవండి. మీరు నిజంగా ఇంకోటి, ధరణిలో ఇంకా దరిద్రం ఏంటంటే తప్పు చేస్తే అధికారులని శిక్షించే క్లాసు పెట్టొద్దని చర్చ జరిగింది. అప్పుడు మీరు కావాలంటే తెలుసుకోండి. ఆ జాయింట్ కలెక్టర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ అందరిది ఒక కమిటీ వేశారు. అందులో ఒక 2 రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్ నా క్లయింట్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి చెప్తుండే నాకు, సార్ ఇట్లా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా శిక్షించే అధికారం కూడా తీసేశారు దాంట్లో. అంటే మీరు ఏమన్నా చేయండి, మాకు అనుకూలంగా ఉండండి అనే కదా వీళ్ళ పొలిటీషియన్స్ యొక్క ఉద్దేశం. అసలు వీళ్ళు ప్రభుత్వాలు నడుపుతున్నారా, మాఫియా గ్యాంగ్ నడుపుతున్నారా అర్థం కావట్లేదండి. ఇది ఐఎమ్ సారీ టు సే దిస్, చాలా బాధగా చెప్తా ఉన్నా. ఇది మాఫియా కన్నా ఎక్కువైపోయింది. అరే టూ మచ్. అసలు పొద్దున్న లేస్తే MRO చుట్టూ, RDO చుట్టూ ఆమె ఇదే పని, ఇంకెవరికి వేరే పనులు లేవా? తర్వాత ఎవడో గత ప్రభుత్వంలో 22 లక్షల ఎకరాలు ఒక బుద్ధి లేనోడు ఏం చెప్పాడు తెలుసా మీకు? సోమేష్ కుమార్ అప్పుడు, నాకు అధికారం ఇవ్వండి, చీఫ్ సెక్రటరీ చేయండి నన్ను, మీకు సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొస్తా అని చెప్పాడు. కావాలంటే మీరు కనుక్కోండి. ఆ కండిషన్ మీదే చీఫ్ సెక్రటరీ చేశారు ఆయన్ని. ఐఎమ్ సారీ, మన అంబాసిడర్ గారు ఇలాంటివి మాట్లాడకూడదు వారి ముందర. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని అనేక దేశాల్లో దేశానికి పనిచేసిన వ్యక్తి, ఆయన గొప్ప వ్యక్తి. వారి ముందర ఇట్లా మాట్లాడటం కానీ బాధతో మాట్లాడుతున్నాను నేను. అట్లాంటి ఆఫీసర్లని మీరు శిక్షించకుండా వాళ్ళ మానాన వాళ్ళకు వదిలేశారు. ఆడు యాచారంలో 18 ఎకరాలు అసైన్డ్ భూమి తీసుకొచ్చి పట్టా చేసుకొని ఇప్పుడు దాని మీద ఆ పట్టాలో ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇదే సోమేష్ కుమార్. మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? జైల్లో పెడతాడు. ఎందుకు పెట్టట్లే? సో ఇటువంటివి సెటరేట్ చేయాలండి. మీరు మాఫియా గ్యాంగ్ వదిలేయండి. మీరు ఇప్పుడు హరీష్ రావుకి అయితే అసలు అధికారం లేదు 22A గురించి మాట్లాడటానికి. కొన్ని 100,000 ఎకరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ 22Aలో పడేసి, దీనికి అంత మూల కారణమే టిఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తే శుద్ధులు చెప్తా అంటే ఎట్లా? కరెక్ట్ కాదు అది. అటు ఇంకోటి, మొన్న నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు ఆడ లోకల్ ఏదో రిజిస్ట్రేషన్కి వెళ్ళాను నేను. నా ల్యాండ్ ఏదో అమ్ముదామని. ఏం చెప్పాడు తెలుసా సబ్ రిజిస్టారు? సార్ మీరు ఇవాళ అప్లై చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి, మీ డాక్యుమెంట్ నేను స్కాన్ చేసి కమిషనర్ అండ్ స్టాంప్స్ IG కమిషనర్కి పంపుతాను, వాళ్ళు అక్కడ వెరిఫై చేసి ఇది 22Aలో ఉందో లేదో చూసి జిల్లా కలెక్టర్కి పంపుతాము, అక్కడి నుంచి సబ్ రిజిస్టార్కి వస్తుంది. ఇంతకన్నా మూర్ఖత్వం ఏమైనా ఉంటుందండి? మీరు అదే వాళ్ళు స్కాన్ చేసి పంపిస్తారు, IG రిజిస్ట్రేషన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది. మీ ల్యాండ్ గురించి మాకు రాదు, కలెక్టర్కి వస్తుంది. అదే వాళ్ళ గోపాలస్వామి గారి ల్యాండ్ గురించి ఆయన మర్చిపోమని చెప్పండి, కమ్యూనికేషన్ వస్తుంది. అదే కదా వచ్చింది. అది ఆ కలెక్టర్ నుంచి సబ్ రిజిస్టార్కి వస్తే అప్పుడు అంటే ఇవన్నీ జరగటానికి నేను నా కూతురు పెళ్లి పెట్టుకుంటా, 15 రోజుల లోపల పెళ్లి జరుగుతుంది. ఇవి అయిపోయే లోపల 6 నెలలు పడుతుంది ఈ ప్రాసెస్ అంతా. అసలు బుద్ధి ఉండే చాలా విశ్వాసం ఉందండి. 6 నెలలు అయిపోతుంది. నేను నమ్మకం చూస్తే ముచ్చటేస్తుంది. 6 నెలలు అవుతుందని మీకు నమ్మకం ఉందా? అవదది.